టుడే మనం డిస్కస్ చేయబోయే టాపిక్ వస్త్ర పరిశ్రమ. అంటే ఇండియాలో చాలా రకాల పరిశ్రమలు ఉన్నాయి. అందులో ఒకటి వస్త్ర పరిశ్రమ. అంటే అది పురాతనమైన పరిశ్రమ, అతి పెద్ద పరిశ్రమ ఏదంటే వస్త్ర పరిశ్రమ. మొత్తం ఉత్పత్తిలో ఈ వస్త్ర పరిశ్రమ ద్వారా ఎంత పర్సెంట్ వస్తుంది? 14% వస్తుందండి. మొత్తం ఉత్పత్తి 100% అనుకుంటే అందులో 14% ఈ వస్త్ర పరిశ్రమ ద్వారా మనకు లభిస్తుంది. జీడిపిలో దీని వాటా ఎంత? 2%. విదేశీ మారక ద్రవ్యంలో దీని వాటా ఎంత? 12%. అంటే ఇండియాలో అతి పురాతనమైన పరిశ్రమ అంటే వస్త్ర పరిశ్రమ, అతి పెద్ద పరిశ్రమ అంటే వస్త్ర పరిశ్రమ. మొత్తం ఉత్పత్తిలో వస్త్ర పరిశ్రమ నుండి ఎంత పర్సెంట్ ఉత్పత్తి అవుతుందంటే 14%. దేశ జీడిపిలో 2%, విదేశీ మారక ద్రవ్యంలో 12% అండి. వస్త్ర పరిశ్రమ అంటే అందులో మళ్ళీ నెంబర్ 1 నూలు వస్త్ర పరిశ్రమ. అంటే ఇండియాలో ఉన్న పరిశ్రమల్లో పురాతనమైనది వస్త్ర పరిశ్రమ అయితే, వస్త్ర పరిశ్రమలో అతి పురాతనమైనది ఏదంటే నూలు వస్త్ర పరిశ్రమ అండి. ఈ నూలు వస్త్ర పరిశ్రమ ఉపాధి 15 మిలియన్ల మంది కల్పిస్తుందండి. ఏ పరిశ్రమ? నూలు వస్త్ర పరిశ్రమ ఉపాధిని ఎంతమంది కల్పిస్తుంది? 15 మిలియన్ల మందికి. మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమ 1818లో పశ్చిమ బెంగాల్లోని పోర్ట్ గ్లాస్టర్ అనే ప్రదేశంలో ఏర్పాటు చేశారు. 1818లో పశ్చిమ బెంగాల్లోని పోర్ట్ గ్లాస్టర్ అనే ప్రదేశంలో మొట్టమొదటి నూలు వస్త్ర పరిశ్రమను ఏర్పాటు చేయడం జరిగిందండి. ఆధునిక వస్త్ర పరిశ్రమ ఎక్కడ ఏర్పాటు చేశారు? 1854లో ముంబైలో ఏర్పాటు చేశారండి. ఎక్కడ? ఆధునిక వస్త్ర పరిశ్రమ అయితే 1854లో ముంబైలో ఏర్పాటు చేశారండి. ఆధునిక వస్త్ర పరిశ్రమను ఎవరు ఏర్పాటు చేశారంటే దేబర్ అనే వ్యక్తి ఏర్పాటు చేశారండి. ఎవరు? దేబర్. వస్త్ర పరిశ్రమ ఉత్పత్తి పరంగా చూస్తే మన ఇండియా ఎన్నో ప్లేస్లో ఉంది? 3rd ప్లేస్లో ఉందండి. వస్త్ర పరిశ్రమల్లో మన ఇండియా ఎన్నవ స్థానంలో ఉంది? 3వ స్థానంలో ఉంది. ఫస్ట్ 1 చైనా, USA, ఇండియా. చైనా, USA, ఇండియా. అది ఎగుమతులు అయితే చైనా, వియత్నాం, బంగ్లాదేశ్. చైనా, వియత్నాం, బంగ్లాదేశ్. ఓకే. ఉత్పత్తి అయితే చైనా, USA, ఇండియా. ఎగుమతులు అయితే చైనా, వియత్నాం, బంగ్లాదేశ్. ముంబైని కాటన్ పోలిస్ ఆఫ్ ఇండియా మరియు లాంగ్ షైర్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు. దీన్ని ముంబైని కాటన్ పోలిస్ ఆఫ్ ఇండియా, లాంగ్ షైర్ ఆఫ్ ఇండియా. అహ్మదాబాద్ను మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. అహ్మదాబాద్ని ఏమని పిలుస్తారు? మాంచెస్టర్ ఆఫ్ ఇండియా. కాన్పూర్ను మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా. కాన్పూర్ను మాంచెస్టర్ ఆఫ్ నార్త్ ఇండియా. కోయంబత్తూర్ను మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. కోయంబత్తూర్ను ఏమని? మాంచెస్టర్ ఆఫ్ సౌత్ ఇండియా. మాంచెస్టర్ ఆఫ్ ఏపీ దేన్ని పిలుస్తాం? విశాఖపట్నం పిలుస్తాం. మాంచెస్టర్ ఆఫ్ ఏపీ దీనిని విశాఖపట్నం. మాంచెస్టర్ ఆఫ్ ఆసియా ఒసాకా అని పిలుస్తామండి. మాంచెస్టర్ ఆఫ్ ఆసియా ఒసాకో.